మంచిర్యాలలోని హమాలీవాడ కట్టపోచమ్మ తల్లి బోనాల జాతరకు ఏర్పాట్లు ఘనంగా చేశారు. ప్రతి ఇంటి నుంచి భక్తులు బోనంతో తరలివచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ జోగిని నిషా క్రాంతి జాతరలో పాల్గొని బంగారు బోనంతో అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. జిల్లాలో అంగరంగ వైభవంగా బోనాలు అయితే సమర్పించుకునేందుకు ఇటు హైదరాబాద్కు చెందిన జోగిని నిషా క్రాంతి అయితే ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచారని చెప్పవచ్చు. ఈరోజు మంచల్ పోచమ్మ టెంపుల్లో అయితే బంగారు బోనంతో అయితే ఇటు మొక్కులు సమర్పించేందుకు అయితే ఇక్కడ ముఖ్యంగా ఇటు మహిళలతో పాటు ఇటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది ఈ బోనాల ఏర్పాటు? ఈ ఆషాఢ మాసంలో బోనా ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఆషాఢ మాసంలో ఈ బోనాలు ఎందుకు చేస్తారు చెప్పండి మేడం. బోనాల పండగ విశిష్టత అంటే అమ్మవారికి మనము భోజనం పెడుతున్నాము. 365 రోజులలో ప్రత్యేకమైన ఆషాఢ మాసంలో అమ్మవారికి మనము మట్టి కుండలో నైవేద్యం అనేది పెట్టి అమ్మవారికి బోనం ఒక భోజనం లాగా అమ్మవారికి మనం సమర్పిస్తుంటాము. ఈ మాసంలో ఒక కీటకాలు రోగాలు అనేటివి రాకుండా అని చెప్పి మనం భూమి మీద కళ్ళు సాకలు వేయడము, పసుపు కుంకాలు, ఇవన్నీ ఒక యాంటీబయాటిక్కి సంబంధించింది, నిమ్మకాయ అయినా సరే అలా అన్నీ మనం అమ్మవారికి సమర్పించుకునేది ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మనం బోనం సమర్పిస్తుంటాం. చెప్పండి, ఈరోజు బోనాల జాతర మీరు ప్రారంభించబోతున్నారు. మంచిర్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా జోగినెలతో తీసుకొచ్చారు, భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ బోనాల జాతర ఏ విధంగా ఉండబోతుంది? మేము 3 years నుండి పోచమ్మ టెంపుల్ గంటగా నుంచి బోనాలు చేయడం వల్ల ప్రతి ఇంట్లో ఆరోగ్యంగా ఉండడము, పాడి పంటలు జరగడము, అనుకున్న కార్యక్రమాలు జరగడము, మా అన్ని వాడలో 13, 14, 15, 16 వాడలలో మహిళా తల్లుడు అందరూ సంతోషంగా ఉండడం, బోనాల పండుగ మా శంకరన్న చేసిండని ఆనందంగా పరవశించే రోజు ఇది. ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఇక్కడ అంటే బోనాలు అంటేనే ఒక ప్రత్యేకత ఉండబోతుంది. అసలు మంచిర్యాల జిల్లా ప్రత్యేకత ఏంటిది? అసలు ఇప్పుడు ఈ పోచమ్మ టెంపుల్కు అసలు ప్రత్యేకత ఇలా ఏ విధంగా ఉండబోతుంది? పోచమ్మ అంటే 150 ఏళ్ళ కింద తల్లి అక్కడ వెలిసింది. అంటే మా వయసుకి అది సరిపోదు, మరి 150 ఏళ్ళ కింద ఏ విధంగా వెలిసింది ఏంటన్నది మేము చేసినప్పటి నుంచి అయితే నేను 15 ఏళ్ళ నుంచి భక్తుని. దాని ఉదాహరణగా ముందడ కమ్మని కూడా కట్టాను. ఎప్పుడైతే నేను తల్లిని నమ్ముకున్నాను ఆ రోజు నుంచి ఎంత కష్టం వచ్చినా అది నైట్లో మొక్కితే పొద్దుటి వరకు కవర్ అయిపోతుంది. చాలా సంతోషంగా ఉంటాం కాబట్టి అదేవిధంగా ముందుకెళ్తున్నాం. మంచిర్యాల బోనం ఎత్తిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి జోగినెలతో పాటు ఇక్కడ చాలా ప్రత్యేకమైన అమ్మగనగార ఏర్పాట్లు అయితే చేశారు. ఏదేమైనా కూడా మహిళలకు ఆషాఢ మాసం అంటే ఒక ప్రత్యేక ఆనవాయితీ ఉన్నది. ఈ ఆషాఢ మాసంలోనే ముఖ్యంగా ఇటు మహిళలు గోరంటాకు ఉత్సవాలతో పాటు ఇటు అమ్మవార్లను కొలుస్తారు. ముఖ్యంగా ఇటు జోగినెలతో అయితే ఇటు మంచిర్యాల జిల్లా ప్రత్యేకమైన సందడి నెలకొందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.